ప్రియమైన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా వీడియో చేయటకు కారణంలో వీడియోలో ఇంతకుముందు నా జీవిత సాక్ష్యమును వివరించి ఉన్నాను. నా స్వగ్రామమైనటువంటి కోడిపల్లి, ఎబ్బని కోడిపల్లి అంటారు, ములబాగల్ తాలూకు, కర్ణాటకకు చెందింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆర్బిఎం మినిస్ట్రీకి సంబంధించినటువంటి మన స్థలము ఇక్కడ ఈరోజే సైట్ని మెజర్మెంట్ చేయగలిగినాము. అక్కడ కోసము అక్కడ ఆగ్నేయముల కోసము దీని సైజు వచ్చి 42కి 30 ఈ సైజులో ఇక్కడ కూడా ఆర్బిఎం మినిస్ట్రీకి సంబంధించినటువంటి పుంగనూరులో ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి బ్రాంచ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మందిరం నిర్మాణం చేసి ఇక్కడ కూడా ఈ గ్రామంలో అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేందుకు ఆ ప్రభుతో ఇక్కడ మందిర నిర్మాణం జరగాలని మేము ప్రయాసపడుతున్నాము, శ్రమపడుతున్నాము. మా శ్రమకు ఫలితంగా మందిరం నిర్మించాలని యేసుక్రీస్తు వారి నామంలో మీరందరూ కూడా ప్రార్థనలు చేసి ఆర్థికమైన సహాయం కొరకు మాకు సహకరించాలని యేసు నామమున మనం చేయించున్నాము. అలాగే ప్రియులారా, ఈ స్థలమును యేసు ప్రభు వారు ఇచ్చి దాదాపు 20 సంవత్సరాల పైన సాక్ష్యాధారాలు, దర్శనాలు కూడా ఉన్నాయి. ఈ స్థలానికి ఆయన ఆ రోజుల్లోనే 36,000 రూపాయలు నాకు ఎత్తుకొచ్చి ఈ స్థలంలో నిలబడిచ్చాడు. ఆ రోజు నేను కొనింది ఎంతంటే 3,600 రూపాయలు ఈ సైట్ను. ఈరోజు 3 లక్షల రూపాయలు విలువ బాగుతుంది. అంతా దేవుని కృపే, నేను చేయగలిగేది ఏమీ లేదు. కనుక అక్కడ ఉన్నటువంటి సభ్యులు మొత్తము అక్కడ పుంగనూరులో నక్కబండ ప్రాంతంలో ఆర్బిఎం కుటుంబము, ఇక్కడ కోడిపల్లిలో ఆర్బిఎం కుటుంబానికి చెందినటువంటి దేవుని బిడ్డలు వీరందరినీ ఇప్పటికీ ఏకం చేసిన దేవుడు దయతో ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం నిమిత్తము అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. ఆత్మల భారము కలిగి ఉన్నాము కనుక ఇంతవరకు నా వీడియోలను కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించాలని, ఆర్థికంగా వెనకబడిన వాడను కనుక దేవుని ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువు పేరట ప్రార్థించండి. యేసుక్రీస్తు వారి దివ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, తండ్రి యొక్క ప్రేమ, త్రియేక దేవుని అనోన్య సహవాసము, సహోదరులైన వారందరికీ కూడా, సర్వలోకమందు ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా తోడై ఉండాలని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్.